ఏదైతే ఈరోజు ఒక మహిళా ఎస్ఐపై దాడి జరిగిందని వచ్చినటువంటి కథనలపై అసలు ఏం జరిగిందో ఆర్టీవీ అయితే గ్రౌండ్ రిపోర్ట్ చేయడానికైతే ప్రస్తుతానికైతే ఆ గ్రామం అయితే చేరుకుంది. ప్రధానంగా మనం చూసుకుంటే విజయనగరం జిల్లా వేపాడ మండలం గుడివాడ గ్రామంలో ప్రస్తుతం అయితే మనమైతే ఉన్నాము. ఈ గ్రామంలో ఏదైతే వేణుగోపాల స్వామి ఆలయంలో అయితే ఎప్పటి నుంచి అయితే మాత్రం కంటిన్యూగా ఈ యొక్క సంబరాలు అయితే మాత్రం ప్రతి ఏటా కూడా జరుగుతూనే ఉంటాయి. ఇదే క్రమంలోనే ఈ ఏడాది కూడా అదే విధంగా జరుగుతున్నటువంటి తరుణంలో మరొక వైపు చూసుకుంటే ఈ ప్రాంతంలోనే మనకి ఏదైతే ఖాళీ ప్రాంతం అయితే కనిపిస్తుంది, ఇదే ప్రాంతంలోనే ఒక స్టేజ్ కూడా వేసి ఈ స్టేజ్ పైన అయితే మాత్రం డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా పెట్టారు. ఇదే తరుణంలోనే మరొక వైపు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ కొంతమంది వ్యక్తులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి యువకులు, అలాగే పక్క గ్రామం నుంచి వచ్చినటువంటి కొంతమంది యువకులు కూడా ఇక్కడ అడవిడి చేశారని, ఆ అడవిడితో పాటు ఆ సమయంలో ఉన్నటువంటి పోలీసు బందోబస్తులో ఉన్నటువంటి మహిళా ఎస్ఐపై కూడా దాడి చేశారని వస్తున్నటువంటి కథనంపై అయితే మాత్రం పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అయితే మాత్రం ఈ ప్రాంతానికి అయితే ఆర్టీవీ చేరుకుంది. ప్రధానంగా మనం అయితే చూడొచ్చు. ప్రస్తుతానికి అయితే ఈ విషయం జరిగి 2 రోజులు కావస్తున్నా సరే ఈ ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రామంలో కూడా ఒక రకంగా చెప్పుకోవాలంటే అంతా కూడా ప్రశాంతమైన వాతావరణం కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పోలీసులు కూడా పహారా కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో చూసుకుంటే నిత్యము కూడా 24/7 కూడా ఇక్కడ 9 పోలీసులు అయితే మాత్రం ఈ ప్రాంతంలో పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ మళ్ళీ గొడవలు కానీ ఎటువంటి తావు లేకుండా ఉండాలనే ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం ప్రధానంగా చూడవచ్చు, ఇటువంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, ఆ గ్రామస్తులకి అందరికీ కూడా సహకరించవలసింది, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడవలసింది పోలీసులే. అలాంటిది పోలీసుల మీద ఈరోజు దాడి చేయడం అనేది కూడా మరొక వైపు అయితే మాత్రం అందరం కూడా ఒక రకంగా బాధించదగిన విషయం కూడా మరొక వైపు చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఇటువంటి కార్యక్రమాలు అనేవి కూడా ఎప్పుడు జరగకూడదని కూడా మరొక వైపు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరిగిందని కూడా పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. ఇప్పటికే ఈ కేసులో 9 మందిని యువకులైతే మాత్రం అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ 9 మంది యువకులైతే మాత్రం ఇంతవరకు కూడా ఆచూకు తెలియలేదని కూడా గ్రామస్తులైతే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎక్కడున్నారో కూడా మనకి ఇంతవరకు కూడా తెలియచేయలేదని కూడా చెప్తున్నారు. అందులో భాగంగా చూసుకుంటే అందులో కొంతమంది అరెస్ట్ అయినటువంటి యువకులకు కూడా గాయాలయ్యాయని కూడా మరొక వైపు చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా మనం చూసుకుంటే ఆ గాయాలైన యువకులకు కూడా ఎమ్మెల్సీ అయితే చేశారు. అలాగే అదే తరుణంలో మరొక వైపు ఎస్ఐ మహిళగా ఉన్నటువంటి దేవి కూడా మరొక వైపు ఎమ్మెల్సీ కూడా చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా అసలు ఏం జరిగింది, అసలు ఏంటి పరిస్థితిని కూడా మన గ్రౌండ్ లెవెల్ తెలుసుకునేసరికి అయితే మాత్రం ఇక్కడైతే జరిగినటువంటి పరిణామాలు చూసుకుంటుంటే ఇక్కడ ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి గొడవ అయితే జరిగిన కారణంగానే ఈరోజు అరెస్ట్ చేయడం కూడా జరిగిందని కూడా మరొక చెప్తున్నారు. ఎవరైతే అనుమానితులు ఉన్నారో అనుమానితులు అయితే మాత్రం 9 మందిని ఈరోజు అరెస్ట్ చేసామని కూడా ఇక్కడ గ్రామస్తులు కూడా కొంతమంది మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపించింది. అసలు ఏం జరిగింది ఏంటని పూర్తి వివరాల్లోకి వెళ్తే మాత్రం అక్కడ ప్రధానంగా ఒక విధంగా చూడాలంటే కొంత రాజకీయ కక్షపూరితంగానే అరెస్ట్ చేశారని కూడా కొంతమంది ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలోనే ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఒక 5గురు కూడా అరెస్ట్ అయ్యారని చెప్తున్నారు. అయితే ఆ 5గురు ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. బందోబస్తుగా వచ్చినటువంటి పోలీసుల మీద దౌర్జన్యం చేశారంటూ పోలీసులు విధులు నిర్వహణలో ఉంటే వాళ్ళపైన దౌర్జన్యంగా దాడి చేశారంటూ వస్తున్నటువంటి వార్తలపై అయితే మాత్రం మరోవైపు అందరూ ఆసక్తికరంగా చూస్తుండే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే అసలు ఏం జరిగింది, అసలు దీని గురించి అసలు ఆ గ్రామంలో అసలు వాస్తవంగా దాడి జరిగిందా లేదంటే అక్కడ ఎందుకని చేత అంత పెద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది అనే విషయంపై అయితే మాత్రం ప్రస్తుతం మనం ఆ గుడివాడ గ్రామానికి అయితే గ్రౌండ్ రిపోర్ట్కి అయితే వచ్చాము. అసలు ఏం జరిగిందని ఆ బాధితులు కూడా ఆ బాధితుల ఒక కుటుంబాలు కూడా కొంతమంది అయితే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరీ వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మ, అసలు ఏం జరిగింది ఏంటి, అసలు నిన్న ఏం జరిగింది అక్కడ, ఆ ప్రాంతంలో జరిగినటువంటి సమస్య ఏంటి, అసలు అక్కడ పోలీసులతో గొడవ పడవలసిన అవసరం ఏమొచ్చింది అక్కడ? అక్కడ వాటర్ తాగుతుంటే డాన్స్ వేస్తున్నారని వాటర్ తాగుతున్న వాడిని కొట్టేశారు. కొట్టేసి తర్వాత మరి మామూలుగా మా ఆయన వెళ్ళి అడిగారు. ఎవరమ్మా కొట్టేశారు? పోలీస్ మేడం కొట్టేశారు, ఎస్ఐ మేడం కొట్టేశారు. ఎస్ఐ మేడం కొట్టేస్తే అప్పుడు మా ఆయన వెళ్ళారు. మా ఆయన వెళ్ళి ఎందుకు కొట్టారు, దేనికి కొట్టారు, మా అత్త మా ఆయన వెళ్ళి కారణం లేకుంటే దేనికి కొట్టారని అడిగారు. అంతే అక్కడ సిచ్యువేషన్. డాన్స్ చేస్తాను అందుకే కొట్టానని అడిగారు. ఏ టైంలో జరిగిందమ్మా ఇది? నైట్ 8-9 టైంలో జరిగింది. 8-9లో జరిగింది. మొత్తం అక్కడ 9 మంది మూకుమ్మడిగా వెళ్ళి అక్కడ ఎస్ఐ గారిని బాధారు, కొట్టారు అని చెప్పేసి కూడా మరొక వైపు చెప్పుకొస్తున్నారు. అది వాస్తవేనా? అది ఉత్తిదే సార్ అదంతా ఉత్తిదే. కావాలనే చేశారు, అదంతా కావాలనే చేశారు. అదంతా కావాలని చేశారండి. ఎవరమ్మా చేశారు కావాలని? ఆ మేడం చేశారండి, ఎస్సీ మేడం చేశారు, ఇక్కడ ఉన్న ఆయన కూడా చేశారు. చెప్పండి పెద్ద, అసలు ఏం జరిగింది ఏంటి ఇక్కడ?
ఇప్పుడు ఏడు జరిగింది తెలిసిన కుర్రోడు వాటర్ బాటిల్ ఇది ప్యాకెట్ తాగుతాడు. తాగుతుంటే ఎస్ఐ మేడం గారు వచ్చి కర్తను కొట్టారు. రక్తం వచ్చింది. రక్తం వచ్చేవాడికి కుర్రది మరి వెళ్ళి ఏం మాల కొట్టారు అనబోతుడికి ఈవిడ్ని కొట్టించింది. కొట్టినప్పటికి మరి అలాగే అంతే. అక్కడ జరగడానికి అయితే మేము లేవండి. మేము వెళ్ళేటప్పటికి ఏంటంటే ఎక్కించినారు ఈ బాబుని. ఎక్కిస్తే తీరా మోసి అక్కడ మేడం గారు వీడికి రక్తం కారుతుంటే బలివినే కొట్టారనేసి కొట్టాడు ఈ అమ్మ. అంతే. అబ్బాయి పని నుంచి వచ్చాడండి. పని నుంచి వచ్చినోడిని మామూలు దూరం ఉండి చూస్తాడు. చూసినోడినేమో వీడియో కాల్ తీసేసి బండి ఎక్కండి అనేసి కేసు రాసినారు. అంతేనండి. అంటే ఆ టైంకి మీ బాబు అక్కడ సెల్తో ఫోటోలు తీస్తున్నాడా? ఏమీ లేదండి, ఆడ చేతులు సెల్లే లేదండి. అప్పుడే వచ్చాడు డ్యూటీ నుంచి. ఇక ఏలా అబ్బాయి మా అబ్బాయి అని నిర్కారణంగా మా ఇద్దరు అబ్బాయిల్ని ఎక్కించారండి. అంటే మీ ఊర్లో ఏమైనా రాజకీయంగా ఏమైనా సరే విభేదాలు ఏమైనా ఉన్నాయా? విభేదాలు ఇక్కడ ఏడు జరిగింది. ఇంతకుముందు పక్కన జరిగింది. నిన్న వరకు అయితే వాళ్ళకి మాకు ఏటి సంబంధం లేదు. వాళ్ళ మట్టుకు వాళ్ళు ఉన్నారు. ఉట్టి అన్యాయంగా మా ఇద్దరు అబ్బాయిలు ఎక్కించినారు. ఈ తర్వాత ఈ కుర్రోడిని ఉట్టి అన్యాయంగా కొట్టారు. అంతేనండి. కారణం ఏమీ లేదు. పోనీ ఏమైనా అన్నారా లేకపోతే ఏమైనా తోసినారేమో ఆ వీడియో కాల్ చూపించండి. వాళ్ళు మా ఇద్దరు అబ్బాయిలు ఉన్నారేమో. అంటే అక్కడ స్పాట్లో అక్కడ ఎస్ఐ గారిని కూడా కొట్టేశారని చెప్పేసి అంటున్నారు. 9 సెక్షన్ మీద కొట్టేశారండి వాళ్ళు. 9 సెక్షన్ మీద ఇటు తోస్తుంటే తోసిన వాళ్ళు కూడా కొట్టించి కేసు పెట్టారు. కేసు ఎక్కించి తీసుకుపోయారండి. ఎందుకు సార్ మరి మా అబ్బాయిలు తీసుకెళ్తానంటే కారణం నేను తవ్వుకంతే కారణం ఉంది ఎక్కడ ముందు అని తీసుకెళ్ళిపోయారండి. ఎక్కడి ముందు ఆ తర్వాత చూసుకుందామని తీసుకెళ్ళిపోయి చెప్పి జావలో తీసుకెళ్ళారండి. జావ నుంచి ఎలకోట తీసుకొచ్చారండి. ఎలకోట నుంచి మళ్ళీ బొద్దం తీసుకెళ్ళి బొద్దం నుంచి ఇది ఉట్టి కారణం చేత మళ్ళీ ఎలకోటలో తీసుకొచ్చేసారు. అన్యాయంగా కొట్టారండి. ఈ రోజుకి వచ్చే వరకు విడుదల చేయలేదు. వాళ్ళు చూడలేదండి మమ్మల్ని. తల్లిదండ్రులు చూడలేలేదు. అన్యాయంగా కేసు పెట్టారండి. అన్యాయంగా కొట్టారు వీళ్ళు. ఇంత ఇది జరిగే వరకు ఊర్లో లాయలు కూడా మా మీద కమిషన్ అడగకుండా చేశారండి. ఒక్కరు రాలేదు. అక్కడ ఏమో అచ్చులు చేసామా మా అబ్బాయిలు కానీ మేము కానీ ఎప్పుడైనా మా తాతల్ని కానీ కూడా అడగొచ్చాడు. మేము ఎలాంటి వాళ్ళు అనేది మా కష్టపడి నా కాలు బాగోపోతే ఇతగాడు ఆవులు మేపుకుంటాడు, ఇతను ఏదో కూలి పని చేసుకుంటాడు. అలా చేసుకునే వాళ్ళు కుర్రోళ్ళు కాదనేసి ఏదో డాన్స్ ఊర్లోని కాదండి వెళ్ళారేమో. వెళ్ళిన దానికి కేసు పెట్టేసి కొట్టేసి లోపల తోసేస్తారండి. వీళ్ళు నేను కూర్చొని పొడవకుండా అతను మొఖం కనిపెడితే కేసు పెట్టేయడమేనండి. పోనీ ఇలా తోసారా అలా టచ్ చేసినది ఏమో చెప్పమానండి. అది రికార్డ్ అనేసి పోనీ ఏదో పోకరం అవుతుందని కుర్రోళ్ళు వెళ్ళారేమో. దాని మాత్రానికి వాళ్ళకి ఏదో ఎవరి మీద ఉండి కచ్చేయాలని నీతో నేను మాట్లాడుతాను అనేసి మమ్మల్ని ఇరికించేస్తారు. పేదోళ్ళే పుట్టి పేదవాళ్ళు మా కూలి చేసుకుంటే బతికినోళ్ళు లేకపోతే అలా ఉన్నోళ్ళు అండి. ఇగో ఈసరికి 3 ఆడ వెళ్ళిపోండి కానీ మాకు తిండి లేదు తిప్పలో లేదు. మీరు వచ్చేవాడు కలంలోనే ఉన్నాం. ఊళ్ళోకి పోవడానికి రావడానికి భయం వేస్తుంది. పోలీసు వాళ్ళు పంపుతున్నారు మమ్మల్ని ఎక్కడ తీసుకుపోతారేమని. నిజంగా సార్ మీరు వచ్చేవాడు అందుకే కలాలంటే కూకున్నాం సార్. అంటే మీరు చెప్తున్నట్లు మీ గ్రామస్తులు అయితే ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో టీడీపీ నాయకులు చెప్పినట్టు వాళ్ళు చేశారండి. అదేనండి అదే ఆ టీడీపీ నాయకులే చేశారండి. కూటమి నాయకులు చేయించారు. వాళ్ళు ఎలా చెప్తే అలాగే ఈవిడ చేసింది. కొట్టి అంతే కొట్టించింది, వెళ్ళంతే వెళ్ళింది. వీళ్ళు ఎవరిని వాళ్ళకి నచ్చిన వాళ్ళ పేర్లు వాళ్ళు ఇచ్చితే ఎక్కించినారు. మీకు ఆవిడకి తెలిసేటి వాళ్ళే కదా చెప్పారు, మేము చెప్పలేదు కదా. టీడీపీ నాయకులే చెప్పారండి. వైసీపీ నాయకుడికి అతనికి పడకపోతే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, ఏటి వెళ్ళలేదు. వాళ్ళతో సరదా మా చిన్నప్పటి నుంచి అలవాటు అండి. వాళ్ళంట్లో కూలి పని చేసుకోవడం, ఏదో వాళ్ళు పిలిస్తే మేము వెళ్ళడం. వాళ్ళతోటి వెళ్తామని మా మీద కచ్చే పెట్టుకొని ఆయనతో అట్టుగా మమ్మల్ని నాయకుడిని ఎట్టేసి మమ్మల్ని ఎట్టినారండి. ఇగో మా ఇద్దరు కుర్రోళ్ళు వీళ్ళని. అంటే మీరు వైసీపీ మద్దతుదారులా? మేమే మద్దతుదారులు అని కాదండి. మా అటు ఎవరు పిలిచినా వెళ్తామండి. వాళ్ళు అనుకున్నారు తప్ప కానీ మేము ఎటైనా వెళ్తాను. ఎందుకు మా కూలోని ఎవరు పిలిచినా వస్తాం కదా బాబు. అలాగని ఇతనానికి కాదు వాళ్ళని కాదండి. ఒక అతనితో ఏదో సరదా మాట్లాడుతాను ఒక ఉద్దేశంతో వాళ్ళు మమ్మల్ని ఇరికించినారండి. సారు అతను ఉండి మాట్లాడతాడని అతను నెట్టాడు. అతను ఏ ఖర్చు కాదు. అతను వాళ్ళకి సంవత్సరాలు అతను చాలా మంచోడు.
ప్రజలకి దండ ఉంటాడు సార్, అందుకోసం అతన్ని ఎక్కారు, ఇంకేటి కాదు. అతను తప్పేం లేదు, సొంసలాడిది తప్పు. మా కుర్రాళ్ళు కూడా తప్పలేదు. ఆ వాటర్ బాటిల్ కోసమే ఇంత బాధ పెట్టింది ఆవిడ మేడం గారు. ఏంటి కావాలని అంత ఆవిడకి అంత రూల్ వచ్చింది అనుకో, ఏదో చేతితో కొట్టాలి కదా, రక్తం వచ్చినట్టు కొట్టింది మేడం. ఆవిడ డ్యూటీ ప్రకారంగా ఆవిడ కొట్టాలి, రక్తంతో చెప్పరు కదండి సార్. చెప్పండి సార్, మరి తప్పే లేదు, మా ఇంట్లో కుర్రోళ్ళు తప్పే లేదు, ఎవరు తప్పలేదు. మేడం పెట్టింది ఇదంతా కల్లి పెట్టిందండి. అంటే ఎస్ఐ గారికి ఇక్కడ మీ గ్రామస్తులకి ఏమైనా విభేదాలు ఏమైనా ఉన్నాయా? అలాంటివి ఏమి లేదు సార్, అలాంటివి ఏటి లేవు, అలాంటివి ఏటి లేవు. అందరం కూల్ చేసి బతుకుతాండ్రని అలాంటి ఏటి లేవు. ఉన్నది ఉన్న మాట చెప్పదు, కావాలని చేయించారు ఇప్పుడు మేడం. మా పిల్లడు పనికి వెళ్ళాడు, పని నుంచి వచ్చాడు. అప్పుడే అమ్మ అన్నం పెట్టాను తిన్నాడు. ఏడు బాబు ఎక్కడికి వెళ్తానంటే లేదమ్మా అలా బయటికి వెళ్ళొస్తాను అని అన్నాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో మామూలు సంబరం చూడడానికి అని వెళ్ళిస్తే అక్కడ నిలబడ్డాడని వీడియో తీసి మా పిల్లడిని ఇరికించారు. ఇరికించితే ఇప్పుడు పిల్లడు ఎక్కడున్నాడో మాకు తెలియలేదు. ఇప్పుడు మా బాధలు పడుతున్నాం, రాత్రి నుంచి తెలియలేదు చెప్పలేదు. మా కలంకాడ గొడ్డు గోదలు వదిలేసి ఏడుస్తున్నాం. అది సంగతి అండి. మనం కూలి చేసుకున్నాడు, మాకు ఎలాగొస్తాయి? అంటే మీకు ఏమైనా రాజకీయంగా ఇటువంటి చర్యలు తీసుకున్నారా? ప్రాంతాలు ఏమిటి లేవండి మాకు, అది మాకు ఏవి లేవు. కూలి చేసుకుంటే బతకడం లేకపోతే ఉండడం. మా పిల్లడు రాత్రి 8 గంటలకు వచ్చాడు, 8 గంటలకు వచ్చి అలాగే వెళ్ళి అక్కడ నిలబడ్డాడని ఈ పిల్లడు ఉన్నాడని రాయించేసి మాకు చెప్ప చేయకుండా వెనక్కి తీసుకెళ్ళిపోయారు. అది సంగతి. మాకు ఇప్పుడు మా ఆయన చూస్తే బాగోలేదు, ఆ గొడ్లు అలాగ ఉన్నాయి, మేము అలాగ ఉన్నాం, ఎటు నుంచి ఆధారం లేదు. మేము ఆధారం లేక ఇలాగ బాధపడేసి మేము కూలిపోతున్నాం. రాత్రి నుంచి ఆ పిల్లలు ఎక్కడున్నారో తెలియదు మాకు, ఇప్పుడు వచ్చే ఇన్ఫర్మేషన్ లేదు. అది సంగతి. సో ఇది పరిస్థితి చూసాం కదా. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ గుడివాడ గ్రామంలో ఒక విధంగా చెప్పాలంటే విషాద ఛాయలు అలుముకున్నాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఒకే గ్రామానికి చెందినటువంటి 5 వ్యక్తులను కూడా ఈరోజు అరెస్ట్ చేసే పరిస్థితి కూడా ఉన్నది. అదేవిధంగా ఆ తిరునాళ్ళు చూడడానికి వచ్చినటువంటి పక్క గ్రామస్తులను కూడా ఒక 4 మెంబర్స్ని కూడా ఈ పోలీసులు అయితే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మరొక కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఒకటే చెప్తున్నారు, ఇక్కడ అంతా ఎవరికి కూడా అక్కడ పెద్దగా చూసుకుంటే అసలు గొడవ కూడా పెద్దగా జరగలేదు. అక్కడంతా కూడా ఒక గొడవగా క్రియేట్ చేసి ముందు నుండే ఒక ప్రీ ప్లాన్గా జరిగిందని కూడా మరొక వైపు అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అదే క్రమంలోనే ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి ఆ బాధిత కుటుంబాలు కూడా తీవ్ర ఆవేదన చెందుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మాకు ఎటువంటి సంబంధం లేదు, మేమైతే కూలాడితే కొండాడుతుందనే. ఎందుకంటే ప్రధానంగా వాళ్ళ ఇబ్బందులు కూడా ఆవేదన కనిపిస్తుంది, చాలా కడుపేదవాళ్ళుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇటువంటి వాళ్ళని కూడా ఈ విధంగా అరెస్ట్మెంట్ చేస్తే ఎలా అని చెప్పేసి మరొక వైపు ఆవేదన చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనకైతే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇంతవరకు కూడా అసలు అరెస్ట్ చేసిన తర్వాత ప్రస్తుతానికి అయితే ఆ వ్యక్తులు ఎక్కడ ఉన్నారో కూడా మాకైతే తెలియదని కూడా మరొక వైపు తీవ్ర ఆవేదన చెందుతున్న పరిస్థితులు కూడా మరొక కనిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం గుడివాడలో ఉన్న తాజా పరిస్థితి. డాక్టర్ సంతోష్ అండి, సివిల్ అసిస్టెంట్ సర్జన్, ఎస్కోట్ ఏరియా హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. సో నిన్న 10:30కి అలాగా ఒక 3 to 4 మెంబర్స్ వచ్చారు. సో అదేంటంటే గుడివాడ విలేజ్ వేపాడులోని అసాల్ట్ జరిగిందని వచ్చారు. సో అందులో ఒక మైనర్ ఇంజరీస్ జరిగాయి, కానీ సో అసాల్ట్ జరిగిందని వచ్చారు. వాళ్ళకి ఎమ్మెల్సీ రిజిస్టర్ చేశాము. తర్వాత పోలీస్ ఇంటిమేషన్ ఇద్దామని ఇన్ఫామ్ చేసినప్పుడు అది చూసి వాళ్ళు వెళ్ళిపోయారు, ఇక్కడి నుంచి ఎబ్స్కౌండ్ అయిపోయారు. అండ్ అరౌండ్ 3 o'clock అలా వల్లంపూడి పిఎస్ ఎస్ఐ గారు వచ్చారు. ఎస్ఐ గారు వచ్చి ఈ అసాల్ట్ చేసింది ఎస్ఐ గారు అని చెప్పి ఆవిడ కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఎమ్మెల్సీ రిజిస్టర్ చేసుకున్నారు. మైనర్గా చిన్న అబ్రేషన్స్ ఉంటే ఇవ్వాల్సిన ప్రిలిమినరీ ట్రీట్మెంట్ ఇచ్చేసి ఎమ్మెల్సీ రిజిస్టర్ చేశామండి. వాళ్ళకి కూడా మైనర్గా చాలా చిన్న అబ్రేషన్సే ఉన్నాయి, అంతే. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.